దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. అలాగే మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. దేవుడు మరొకసారి మనందరినీ ప్రేమించి మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. అలాగే మంచిది. ఈ సమయంలో మరి 7 దినాలు కూడా మనము సిలువ ధ్యాన కూడికలుగా ఆయన సన్నిధిలో మనం కూడి ఉన్నాం. ఎందుకొరకంటే యేసయ్య మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి. చూడండి, చాలాసార్లు సిలువ వేయబడిన యేసయ్య ఫోటోని పెట్టుకుంటే ఏదో ఆశీర్వాదం వచ్చేస్తుందని చాలామంది అనుకుంటారు కదండి. కొన్నిసార్లు ఏంటంటే ఆ సిలువ ఆ బొమ్మని మనం ఉంటున్న ఇంట్లో, మన వాహనంలో, లేకపోతే మన ఫోన్లోనో, మన వ్యాపార స్థలంలో పెట్టుకుంటే మనకు ఆశీర్వాదం అనుకుంటారు. చూడండి, వాటి వల్ల ఎటువంటి ఆశీర్వాదం రాదు. ఆశీర్వాదం అన్న మేలైన దేవుని కృపను ఎప్పుడు పొందుకుంటామంటే యేసయ్య త్యాగాన్ని గుర్తించి ఆ త్యాగం మనకి ఏం నేర్పిస్తుంది, మనల్ని ఎలా ఉండమని దేవుడు చెప్తున్నాడు అనే వాటిని మనం చేసినప్పుడే మనం దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. అంతే తప్ప సిలువ ముందు నిలవబడి ప్రార్థన చేసినంత మాత్రాన, సిలువను ముట్టుకొని ముద్దు పెట్టినంత మాత్రాన ఏమి ఆశీర్వాదం రాదు. చాలామంది సిలువని దండ కూడా వేసుకుంటారు అదే, దానివల్ల కూడా ఏం ఆశీర్వాదం రాదు. కానీ యేసయ్య సిలువ త్యాగం నీకు ఏం నేర్పిస్తుందో అది నువ్వు చేస్తే అది నీకు దీవెన. కాబట్టి మనం 7 దినాలు కూడా యేసయ్య సిలువ త్యాగము ద్వారా మనము ఏం నేర్చుకోవాలో ఆ విషయాలు నేర్చుకుందాం. ఈరోజు తెల్లవారుజామున ఒక విషయాన్ని నేర్చుకున్నాం మనం. అదేంటంటే యేసయ్య సిలువ త్యాగం అడ్డుగా ఉన్న తెరని తొలగించింది. దానివల్ల మనం ధైర్యంగా దేవుణ్ణి మనము చేరుకోగలుగుతున్నాం. అలాగే ఈరోజు కూడా యేసయ్య సిలువ త్యాగంలో నుండి మరొక విషయాన్ని నేర్చుకుందాం. చదవండి, మొదటిగా బైబిల్ గ్రంథంలో నుండి లోకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనాన్ని చదవండి. లోకాసు వార్త 22వ అధ్యాయం 23వ అధ్యాయం 42వ వచనం. ఇక్కడ మనం చదువుకున్న ఈ వచనాన్ని మనం ఆలోచన చేస్తే మనందరికీ తెలిసిన ఒక సందర్భం. అంటే యేసు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల్లో 2వ మాట ఇక్కడ కనిపిస్తుంది. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అయితే ఇప్పుడు మనం ధ్యానం చేసేది ఆ మాటను కాదు, కానీ అసలు ఏ సందర్భంలో ఆ మాట చెప్పాడని అంటే, చూడండి, యేసు ప్రభువారిని సిలువ వేశారు. కానీ ఆయనకి కుడివైపు ఒకరిని, ఎడమవైపు ఒకరిని కూడా, 2 దొంగలను కూడా ఆయనతో పాటు సిలువ వేశారు. అందులో ఒక దొంగ ఏం చేశాడంటే, యేసు ప్రభుని నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించమని అడిగాడంట యేసు ప్రభు. అప్పుడు యేసయ్య ఏం మాట్లాడలా, ఆయన మౌనంగానే ఉన్నాడు. కానీ మరొక పక్క 2వ దొంగ ఆ మొదటి వాడితో చెప్తున్నాడు. ఏమనంటే, వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక నువ్వు దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. అంటే మనం చేసిన చెడ్డ కార్యాలకి, దొంగతనాలకి, దోపిడీలకి, నరహత్యలకి మనకు ఈ శిక్ష న్యాయమే. మనము తగిన ఫలాన్నే పొందుకుంటున్నాం. కానీ ఈయనలో ఏ తప్పిదము లేదు అని చెప్పాడు. చూడండి, సిలువ వేయబడిన యేసుని చూడగానే, నా మాట మీరు బాగా వినాలి, ఇక్కడ యేసయ్య సాధారణంగా అంతవరకు 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినప్పుడు ఎలా కనపడ్డాడో అలా లేడు ఇప్పుడు ఆయన. నా మాట మీకు అర్థమైందో లేదు. చూడండి, యేసయ్య స్వస్థతలు చేసేటప్పుడు, దయ్యాలను వెళ్ళగొట్టేటప్పుడు, లేకపోతే బోధించేటప్పుడు, అద్భుతాలు చేసేటప్పుడు ఆయన్ని చూస్తే చాలా అధికారం కలిగిన వాడిగా కనిపించాడు అందరికీ. ఎలా కనిపించాడు? అధికారం కలిగిన వాడిగా. అంటే ఆయన చూసేటప్పటికీ ప్రజల్లో ఒక వైబ్ వచ్చేది. ఎలా అంటే, ఈయనేంటి, ఈయన అద్భుతాలు చేయగలిగిన వాడు, ఈయన సముద్రాన్ని కూడా నిమ్మలపరచగలిగిన వాడు, ఈయన తుఫాన్ను కూడా గద్దించాడు, ఈయన పేరు చెప్తే దయ్యాలు వదిలిపోతాయి, ఈయన ఎట్టి రోగస్తులైనా సరే స్వస్థపరచగలిగిన వాడు అని చెప్పి ఆయన్ని చూడగానే చాలా అధికారం కలిగిన వాడిగా ప్రజలకు ఆయన కనిపించేవాడు.
అంటే నా మాట మీకు అర్థమైంది కదా? చాలా బలవంతుడిగా, అధికారం కలిగిన వాడిగా, ఒక హీరోలా కనబడేవాడు అనమాట, అర్థమయ్యేలా చెప్పాలంటే. కానీ ఇప్పుడు సడన్గా ఆయన సిలువపై ఉన్నాడు, అనేక గాయాలను పొందాడు. ఆయనని కొరడాలతో కొట్టిన, ముళ్ళ కిరీటం పెట్టిన, ఆయనని అపహాస్యం చేసిన, చెంప మీద కొట్టిన, ముఖంపై ఉమ్మి వేసిన, తన్నిన, అసలు ఏం మాట్లాడటంలా. అలా చూసేటప్పటికి అందరికి ఏమనిపిస్తుందంటే, ఇంతవరకు మేము చూసిన యేసయ్య ఈయనేనా? ఇంత అధికారంతో బోధించాడు, ఈయన అద్భుతాలు చేశాడు, ఇంతమందిని స్వస్థపరిచాడు, ఇన్ని కార్యాలు చేశాడు, ఈయనేంటి ఇలా అయిపోయాడు, ఇలా ఉన్నాడు ఏంటి అంటే అదంతా ఉత్తిదేనా అనే ఒక రకమైన అనుభవం కూడా, ఆలోచన కూడా మనుషులకి వస్తుంది. అందుకని ఆ దొంగ కూడా ఏమనేసాడంటే వెంటనే, నువ్వు క్రీస్తువు కదా, అది నిజమైతే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించన్నాడు. అంటే ఆ సిలువ వేయబడిన యేసును చూడగానే ఈ వ్యక్తికి ఒక తాత్కాలికమైన విడుదల వస్తే చాలు అనుకుంటున్నాడు. ఏమనుకుంటాడండి? తాత్కాలికమైన విడుదల. అంటే అప్పుడు ఆ క్షణంలో ఆ సిలువ నుండి విడుదల పొందుకుంటే చాలు. మళ్ళీ వెళ్ళి ఏం చేస్తాడు ఏమో, మళ్ళీ దొంగతనాలు చేస్తాడో, ఎక్కడికన్నా పారిపోతాడో ఏంటో తెలియదు, కానీ ఆ తాత్కాలికమైన విడుదల మాత్రం నాకు వస్తే చాలు అనుకుంటున్నాడు. మీకైనా అర్థమవుతుందండి? ఎవరిని చూసినప్పుడు? సిలువ వేయబడిన యేసుని చూసినప్పుడు. కానీ మరొక పక్క ఇంకో దొంగ ఉన్నాడు. ఈయన ఏమంటున్నాడంటే, మనం 42వ చూస్తాం, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. లేదా కింద అంటాడు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు. అంటే ఏదేమైనా సరే నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే తన ఆశ ఏంటంటే, నేను నీతో పాటు నీ రాజ్యంలో ఉండాలి, నేను నీతో పాటు నీ రాజ్యంలో ఉండాలి. ఇది ఆయన కోరుకుంటున్నాడు. చూడండి, ఇద్దరికి యేసయ్య సిలువ వేయబడిన వాడిగానే కనిపించాడు. ఇందులో అబద్ధమేం లేదు. నా మాట మీకు అర్థమవుతుందా? ఒకడికేమో సిలువ వేయబడిన వాడిగా, ఒకడికేమో మళ్ళీ ఇంతకు ముందులాగా అధికారం కలిగిన వాడిగా కనపడ్డాడా? లేదండి, ఇద్దరికి ఒకలాగే. ఇద్దరికి గాయాలతోనే కనపడ్డాడు, ఇద్దరికి తలపై ముళ్ళ కిరీటంతోనే కనపడ్డాడు, ఇద్దరికి ఒళ్ళంతా రుధిరముతో, కొరడాలతో కొట్టబడి ఆ గాయములతోనే కనపడ్డాడు. కానీ అలా కనబడిన యేసయ్యని, సిలువ వేయబడిన యేసయ్యని చూసేటప్పటికీ ఒకడేమో తాత్కాలిక విడుదల కోరుకున్నాడు, ఒకడేమో తాత్కాలిక విడుదల. కానీ ఒక వ్యక్తి ఏమో శాశ్వతమైన రాజ్యాన్ని కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడండి? శాశ్వతమైన రాజ్యం. అంటే నీతో పాటు నేను ఉండాలి, నీ రాజ్యములో నేను ఉండాలి, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. వెంటనే యేసయ్య అన్నాడు, నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉండు అన్నాడు. అంటే చూడండి, ఇద్దరిలో కూడా ఇద్దరు యేసయ్య సిలువ వేయబడిన ఆ సమయంలో ఇద్దరు రెండు కోరికల్ని దేవుడు ముందు పెట్టారు, రెండు అవసరాలు దేవుడు ముందు పెట్టారు. ఒకడేమో తాత్కాలికమైన విడుదల, ఒకడేమో శాశ్వతమైన రాజ్యం, దేవునితో పాటు నిత్యం ఉండాలని కోరుకున్నాడు. కానీ ఎవరికక్కడ సమాధానం దొరికింది? శాశ్వతమైన రాజ్యాన్ని వెతికిన వాడికే కదండి. తాత్కాలికమైన విడుదల కాదు, నిత్యము దేవుడితో ఉండాలని ఎవరైతే కోరుకున్నాడో ఆ వ్యక్తికే సమాధానం దొరికింది. దేవుడు ఆయనతోనే మాట్లాడాడు, ఆయనకే భరోసా ఇచ్చాడు, ఆయనకే వాగ్దానం చేశాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని. చూడండి, సిలువ వేయబడిన యేసును చూడగానే నువ్వేం అడుగుతున్నావు అనేది ఈరోజు చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే చాలామంది ఆ దినమున ఆ ఇద్దరు దొంగలకి సిలువ వేయబడిన యేసయ్య ఫిజికల్గా కనపడ్డాడు, భౌతికంగా కనపడ్డాడు. కానీ ఇప్పుడు క్రైస్తవులందరూ కూడా, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ 40 దినాలు సిలువ వేయబడిన యేసయ్యని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు కదండి. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటారు అంటే, వారి ఫిజికల్గా చూడకపోయినా వారి హృదయంలో, వారి మనసులో, వారి ప్రార్థనల్లో, వారి పాటల్లో, వారి వాక్యములో ఎవరిని జ్ఞాపకం చేసుకుంటారు? యేసయ్యని. మనం కూడా అంతే, ఈ 7 దినాలు కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? సిలువ వేయబడిన యేసయ్యని. సరే, అయితే మనం అందరము సిలువ వేయబడిన యేసయ్యని జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా నువ్వు నీ హృదయంలో ఏం కోరుకుంటున్నావు అంటే, కొంతమంది ఈ 40 దినాలు చాలా పవిత్రమైనవి లేదా పరిశుద్ధమైనవి, యేసయ్య కోసం మనం చేసేవని చెప్పి ఈ 40 దినాల్లో చాలామంది, అంటే కొంతమంది లోకానుసారమైన తాత్కాలికమైన అవసరాలు అడిగే వాళ్ళు ఉంటారు. ప్రభువా, ఈ 40 దినాల్లో నన్ను స్వస్థపరచు, ఈ 40 దినాల్లో నాకు ఈ మేలు చేయి, ఈ 40 దినాల్లో నాకు ఆశీర్వాదాన్ని ఇవ్వి, ఈ 40 దినాల్లో నాకు పెళ్ళి అయిపోవాలి, పెళ్లి కుదిరిపోవాలి అని ఈ తాత్కాలికమైన అవసరాలను కోరుకునేవారు కొంతమంది ఉంటారు. కానీ అలాంటి వారుగా కాదు. కానీ రెండవ దొంగ అడిగాడు కదా, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను, అలాగా శాశ్వతమైన వాటి కొరకు దేవుణ్ణి మనం వెతకాలి, తాత్కాలికమైన వాటి కోసం కాదు.
సిలువ వేయబడిన యేసు వద్దకు నువ్వు వచ్చినప్పుడు, ప్రభువా నాకు డబ్బులు ఇవ్వి, నాకు పెళ్లి జరగాలి, నాకు ఉద్యోగం రావాలి, ఇలాంటివి కాదండి. నీ ఆత్మకు రక్షణ మొదట నువ్వు కోరుకోవాలి. యుగయుగాలు దేవుడితో ఉండడాన్ని నువ్వు కోరుకోవాలి. ఆయనతో సహవాసాన్ని కోరుకోవాలి. ఆయన రాజ్యంలో స్థానాన్ని నువ్వు కోరుకోవాలి. ఆయన కోసం బ్రతకాలని, ఆయనతో ఉండాలని, ఈ శాశ్వతమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కనుక నువ్వు అడిగితే వాటికి దేవుడు నీకు సమాధానము ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును కాక. నేను చెప్పింది మీకు ఎంతమందికి అర్థమైంది? కాబట్టి ఒక దొంగ తాత్కాలికంగా అడిగాడు, విడుదల వస్తే చాలనుకున్నాడు. కానీ రెండో వాడు, ఇది నాకు విడుదల వచ్చినా రాకపోయినా పర్వాలేదు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు పైనున్న వాటినే వెతకాలి, భూ సంబంధమైన వాటిని కాదు. పరలోక సంబంధమైన వాటిని మనం వెతకాలి. చాలామంది గుడ్ ఫ్రైడే ఈ రోజుల్లో కూడా, లేకపోతే ఈ ఆరాధనల్లో కూడా, అంటే మీలో అలా ఉన్నారని నేను చెప్పడం లేదు, లేరు అని కూడా నేను చెప్పలేను, ఏమో ఉండొచ్చు. కానీ చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే కనుక ఈ రోజుల్లో కూడా లోకానుసారమైన వాటి కోసమే దేవుని వెతుకుతున్నారు. అలాంటి మొక్కుబళ్ళే చేసుకుంటున్నారు. అలాంటి వాటి కోసమే ప్రార్థనలకు వస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు రావలసింది ఈ లోక సంబంధమైన, తాత్కాలికమైన, శరీర సంబంధమైన ఆశీర్వాదాల కోసం కాదు. ఇప్పుడైనా నువ్వు ఆయనతో అంటు కట్టబడాలి. నువ్వు ఆయనతో మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి. ఆయనతో తన రాజ్యములో ఉండాలి. ఆయనతో నువ్వు దగ్గరగా సహవాసం చేస్తూ బ్రతికే వ్యక్తిగా నీవు ఉండాలి. అలాంటి ఆశీర్వాదాన్ని కోరుకోండి. అలాంటి వారిని ఖచ్చితంగా దేవుడు తృప్తిపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. కాబట్టి మొదటి దొంగలా కాదు, రెండవ దొంగలాగా సిలువ వేయబడిన యేసు వద్దకు మనం వస్తున్నప్పుడు ఆత్మ సంబంధమైన వాటిని మనం అడగాలి, వాటిని మనం కోరుకోవాలి. శాశ్వతమైన వాటిని మనం అడగాలి, పరసంబంధమైన వాటిని మనం అడగాలి. దాన్ని మనం వెతికినప్పుడు వాటిని నిశ్చయముగా మనము పొందుకుంటాం. అలాంటి వారిగా మనం ఉందాం. దేవుడి కొద్ది మాటల్ని దీవించును గాక. ఆమేన్.